పన్నీర్ కర్రీ చాలాసార్లు చేసుంటారు, కానీ తురుముతోని ఇలా చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ, చపాతీ దేనితో తిన్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఫస్ట్ ప్యాన్లోకి 2 స్పూన్ల శనగపిండి వేసుకొని దోరగా వేయించుకోవాలి. నూనె వేయకుండానే వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో టేస్ట్కు తగినంత సాల్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని, కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని, పావు బాజీ మసాలా 1 స్పూన్ వేసుకొని, 2 స్పూన్ల పెరుగు, కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని, ఇందులో 1 స్పూన్ కారం వేసుకొని, దీంట్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పన్నీర్ తీసుకొని దీన్ని మంచిగా తురిమి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ తురిమేసిన నేను. ఇప్పుడు ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకున్నాక కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇది కూడా బాగా వేగిన తర్వాత ఒక టమాటాని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు పన్నీర్ తురుము వేసుకొని మంచిగా కలుపుకొని ఉప్పు, కారం అంతా చెక్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కొంచెం బటర్ కూడా వేసుకొని కలుపుకుంటే కూర రెడీ అయిపోతుంది. ఇది రైస్, రోటీ, చపాతీ దేంతో తిన్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.